నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్తో బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ భేటీ. ఇక రెండు పార్టీల పొత్తులపై నేతల మధ్య చర్చలు. సీఎం రేవంత్ ని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆసక్తి రేపుతున్న కాళే యాదయ్య భేటీ. తెలంగాణలో ముగిసిన ప్రధాని మోదీ పర్యటన. వీడ్కోలు పలికిన సీఎం రేవంత్. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్ర పర్యటన ముగించుకొని వెళ్తున్న ప్రధాని మోదీకి బేగంపేట ఎయిర్పోర్ట్లో వీడ్కోలు చెప్పారు ఇక సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధానికి వినతి పత్రం ఇచ్చారు. ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించిందని, మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు ఇస్తామని అన్నారు. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్ధితో పాటు మూసీ ప్రక్షాళన, రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని మోదీని కోరారు రేవంత్. ఇక తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఇక భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా ప్రధాని జోక్యం చేసుకోవాలని అన్నారు. ఇక హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి, అమరాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలని అన్నారు సీఎం. ఇక 2022-23లోనే కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ కోసం 3 కోట్లు మంజూరు చేసిందని వినతి పత్రంలో గుర్తు చేశారు. ఇక 7700 కోట్ల అంచనా ఖర్చు ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలని మోదీని కోరారు ఇక సీఎం. ఈ కారిడార్తో అటు శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలో ప్రకాశం జిల్లా వరకు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీ పొత్తు పెట్టుకున్న ఈ విషయాన్ని ఇవాళ ఇరు పార్టీ అధినేతలు కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. చర్చల అనంతరం మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ తో రాజ్యాంగానికి ముప్పు ఉందని అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి దేశాన్ని రక్షించేందుకు పొత్తు పెట్టుకున్నామని అన్నారు. ఇక రేపు బీఎస్పీ చీఫ్ మాయావతితో మాట్లాడతానని తెలిపారు. ఇక సీట్ల కేటాయింపులో విధి విధాలు రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణను కాపాడేందుకు పొత్తు పెట్టుకున్నామని అన్నారు. వాస్తవంగానే కాంగ్రెస్ బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. ఇక మాయావతితో మాట్లాడిన తర్వాతే పొత్తు ప్రతిపాదన పెట్టినట్లు తెలిపారు. రేపు అనుకుంటాం. ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్ ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సింది. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా. సో వీళ్ళు తెలియదు పెద్దపల్లి నుంచి చేద్దా వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి చేద్దా ఎక్కడేం చేయొచ్చు. దానికే ఉంటుంది. జనరల్ సీట్లు కూడా చేయొచ్చు. జనరల్ సీట్లు కూడా చేయొచ్చు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. పాత పరిచయం ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం చూద్దాం ఏం జరుగుతుందో. నేను సస్పెన్స్ ఉంది కదా మనం ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. మోడీ టూర్ పై ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ
మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని సంబోధించిన రాజకీయ చర్చకు దారితీసిన అంశంపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. మోదీని పెద్దన్న అని రేవంత్ రెడ్డి ఎందుకు అన్నారు, ఆయన్నే అడగాలని అన్నారు. ఆయన పెద్దన్న అన్నంత మాత్రాన వారిద్దరూ ఒకటైనట్లుగా భావిస్తారా అని చురకలు అంటించారు. పెద్దన్న అని రేవంత్ రెడ్డి అన్నందుకు విపక్షాలు విమర్శిస్తే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఎందుకంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమని అన్నారు. ఇక తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ సభలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. రేపటి నుంచి బీజేపీ మేనిఫెస్టో కోసం సలహాలు సూచనలు స్వీకరిస్తున్నామని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలుపై స్పష్టత లేకుండా పోయిందని ఆరోపించారు. ఇక సగటు ప్రజల ఓట్లను కూడా తాము మోదీకి అనుకూలంగా కూడగట్టే విధంగా ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. గవర్నమెంట్ దానికి సంబంధించి పెద్దన్న సంభవిస్తే ఒకటైపోతారా? ఎందుకన్నాడు ఆయన అడగాలి మీరు. ఓకే, హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు సైదాబాద్ హనుమాన్ దేవాలయంపై చేపట్టినటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే ఆపాలని మాధవీలత డిమాండ్ చేశారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారికంగా ప్రకటన చేసే వరకు నిరాహార దీక్షలో ఉంటానని ఆమె చెప్పారు. పలు దఫాలుగా అధికారులకు విజ్ఞాపనలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. అధికారులు అలానే ఉన్నారని అన్నారు. ఇక రాష్ట్ర సీఎం కూడా అలానే ఉన్నారని మాధవీలత విమర్శించారు. ఇక స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం వెనక్కి తగ్గే వరకు నిరసన దీక్ష విరమించేది లేదని హెచ్చరించారు. देखती हूँ कि मेरे शव के ऊपर से निकलेगा या हनुमान जी का मंदिर का जो शिखर है वो वही रहेगा. अभी से यहीं पे मैं बैठ रही हूँ. मुझे कतई एक बात भी ज्यादा बात नहीं करना है. मैं बस करके ही दिखा के रहूंगी जब तक अपने सामने वो पत्र नहीं आएगा. ఈ రోజు నేను ఇక్కడ నిరాహార దీక్షను ప్రకటిస్తున్నాను. निर्जल निराकार दीक्ष अभी ही मेरा प्रारंभ हो गया है. రాష్ట్రంలో అధికారం పోయిందని ఎవరూ దిగులు పడొద్దని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన సిరిసిల్లలో నిర్వహించినటువంటి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కాస్త విరామం కోసమే మన కారు గ్యారేజ్కి వెళ్లిందని, తిరిగి రాబోయే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుదామని అన్నారు. కాంగ్రెస్ పాలన చూశాక కేసీఆర్ విలువేంటో ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తుందని అన్నారు. ఇక తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ హామీల అమలుకు ప్రభుత్వం నీళ్లు నములుతుందంటూ ఎద్దేవా చేశారు. ఇక కేవలం మతం పేరుతో ఓట్లు అడగడం తప్ప బండి సంజయ్ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. అధికారం పోయిందని ఎవరూ దిగులు పడొద్దని కార్యకర్తలకు సూచించారు. మీరందరూ బాగా డల్గా కూర్చున్నారు. ఏదో అయిపోయింది అది ఉంటుంది చూడ. దశదిన కర్మ కోతే ఎవరో చచ్చిపోయినాక 10వ దినానికి పోతే డల్గా అందరు ఇట్లా కూర్చొని ఉంటారు. అట్లా కూర్చొని ఉన్నారు మీరు. ఏమైంది అంత రందిపడేంత బాధ ఏమైంది మనకు? ప్రజలు 14 ఏళ్ల పాటు ప్రజల ఆదరణతో ప్రజల దీవెనతో మొదలు 14 ఏళ్లు కారు రై 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 అని 100 కిలోమీటర్ల స్పీడ్తోని ఆనాడు కాంగ్రెస్ గుండెల్లో రైలు ఉరికిస్తూ 14 ఏళ్ల ఉద్యమంలో 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరికినాం. ఆ తర్వాత ప్రజల దయతోని అధికారం ఇస్తే 10 ఏళ్ల పాటు ఆనాడు అధికారంలో కూడా 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరికినాం. మరి 24 ఏళ్లు 100 కిలోమీటర్ల స్పీడ్తో కారు ఉరికితే కొద్దిగా అప్పుడప్పుడు సర్వీసింగ్ అవసరం పడుతుందా పడదా? ఇప్పుడు అదే జరుగుతుంది. కొద్దిగా సర్వీసింగ్ అయిపోయింది. మళ్ళా పార్లమెంట్ లో రోడ్ ఎక్కినామంటే మళ్ళా 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరకాల్సిన బాధ్యత, ఉరికించే శక్తి సత్తా మీకే ఉన్నదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఏదో బాధలో ఏదో జరిగిపోయింది అనే ఒక ఆవేదనలో మీరందరూ చాలా డల్గా కూర్చున్నారు. అయ్యో మన ప్రభుత్వం పోయింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదంటే మాకు జీర్ణమైతే లేదు. ఇంకా కూడా చాలా ఊర్లల్లో అదే రకంగా ప్రజలు మాట్లాడుతున్నారు, రైతులు మాట్లాడుతున్నారని కలిసినప్పుడల్లా ఏ ఊరికి పోయినా ఏ జిల్లాకు పోయినా మన నాయకులు మన కార్యకర్తలు చెప్తున్నారు. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఆలోచించమని కోరేది కూడా ఒకటే. ఇది ఒక రకంగా మన మంచిగా జరిగింది. ఎందుకంటే మనకు ఏదైతే దిష్టి ఉండేనో ఆ దిష్టి కూడా పోయింది ఈ దెబ్బకు. నిజంగా చెప్తున్నా. ఇది ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా. నిజంగా ప్రజలకు కూడా మన సారు కేసీఆర్ గారి విలువ తెలిసి రావాలంటే ఇది జరగవలసిన అవసరం కూడా ఉండే. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఇట్లాంటి వాళ్ళ సన్నాసుల పాలన ఉంటేనే ఒక సమర్థుడి పాలన యొక్క విలువ కూడా ప్రజలకు తెలుస్తుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న నేను మన సిఈ గారు ఉంటారు, మన కాళేశ్వరం ప్రాజెక్టు సిఈ గారు, ఆయనతో మాట్లాడితే ఆయన అన్నాడు ఒక మాట, మరి సార్ మా దగ్గర నీళ్లు వస్తలేవు, మరి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏమో మా మీద కోపం రైతుల మీద చూపెడుతున్నది,
కాళేశ్వరం అనే ప్రాజెక్టులో 100 భాగాలుంటే 100 అంకాలుంటే 100 కంపోనెంట్స్ ఉంటే అందులో ఒకటి మేడిగడ్డ. సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు ఇక చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య. ఇక సెక్రటేరియట్కు వచ్చినటువంటి కాళే యాదయ్య పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక నియోజకవర్గం అభివృద్ధిపై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పలుసార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఇక 2 రోజుల క్రితం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రేవంత్ను కలిశారు. జనవరిలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలిశారు. ఇక పార్టీ మారతారని ప్రచారం జరిగింది. తర్వాత తాము పార్టీ మారడం లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇక తర్వాత కొన్ని రోజులకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ కలిసారు. ఇక నియోజకవర్గం అభివృద్ధి కోసమే అని చెప్పారు. బోధన్లో ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఉంటూ మరణించినటువంటి విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని, ఆ కుటుంబంలో ఒకరికి అర్హత కలిగిన ఉద్యోగాన్ని ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. గాంధారి మండలం తిప్పారం తండాకు చెందినటువంటి హరియాల వెంకట్రాం ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఫ్యామిలీ మెంబర్లను ఓదార్చిన ఆమె అండగా నిలుస్తామని భరోసా ఇవ్వడంతో పాటు ఆర్థిక సాయాన్ని అందించారు. ఇక ప్రభుత్వ హాస్టల్లో ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రివ్యూ చేయండి, ఇది పిల్లలాట కాదు. ఏదో పొలిటికల్ స్పీచ్ ఇచ్చి కేసీఆర్ను 2 మాటలు అనిపోతే సమస్యలు సాల్వ్ కావు. బీసీ హాస్టల్లో 2 ఆడపిల్లలు చనిపోయినారు, భవ్య వైష్ణవి. వాళ్ళిద్దరికి న్యాయం చేయాలి, కనీసం ఇన్వెస్టిగేషన్ చేయాలంటే చేతగానటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ 2 బిడ్డల ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తా ఉంటే వాళ్ళని ధర్నా చేయనీయకుండా అరాచకంగా పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రు. కేసీఆర్ గారి పాలనలో ధర్నా చౌక్ లేదు, అవసరం రానియలేదు. ఎవరొచ్చినా కూడా మేము మాట్లాడినాం, ఎవరొచ్చినా సమస్య పరిష్కారం చేసినాం. పారిపోలే మేము వెను చూపించి. జరుగుతాయి సమస్యలు ప్రజా జీవితంలో, నిలబడాలే. నిజంగా పరిష్కరించినప్పుడే ప్రభుత్వం అయితే తప్పితే విమర్శ చేసే ప్రభుత్వం కాదు. నిన్న ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కూడా మొత్తం స్పీచ్ అంతా పొలిటికల్ స్పీచే. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన నియామక పత్రాలు ఇచ్చి పొలిటికల్ స్పీచ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. పర్వాలేదు, పాలిటిక్స్ చేసుకోండి, ముంగట పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి మాకు తెలుసు. కానీ చిన్న పిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు. ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో భువనగిరిలో 2 ఆడపిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయినారు. ఇంతవరకు కుయ్యి లేదు, కుటుక్కు లేదు, సప్పుడు లేదు ప్రభుత్వం నుంచి. ఏం జరిగిందో తెలియదు, ఆ కేసు ఏమైతుందో తెలియదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇన్ని చావులు చూసినామంటే మళ్ళా 3 నెలల్లో ఇన్ని చావులు చూడడం నిజంగా ఒక తల్లిగా, ఒక తెలంగాణ బిడ్డగా అత్యంత బాధాకరమైనటువంటి సన్నివేశం. ఇది సిగ్గుచేటు. పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వం కేవలం విమర్శలకు మాత్రమే, ప్రతిపక్షాల మీద ఆడిపోసుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా చేస్తా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ దాసోజు శ్రావణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి ఎలా బడాబాయ్ అంటున్నారని విమర్శించారు. ఇక గుజరాత్ మోడల్ను తెలంగాణలో అమలు చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినట్లు నిస్సిగ్గుగా, నిర్లజ్జంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ పాథలాజికల్ లాయర్ అని పేర్కొన్నారు. అబద్దాల పునాదుల మీద పాలన చేస్తున్నారని విమర్శించారు. ఇక రేవంత్ రెడ్డి సమర్థుడైతే కొత్తగా నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేసి తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి తీరును గమనించాలని పిలుపునిచ్చారు. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.